నమస్తే. కులాల లెక్కలు తెర్చి ఉద్యోగ అవకాశాల్లో కూడా కల్పిస్తామని చెప్పి వర్గీకరణ చేసింది ప్రభుత్వము. సో దాంట్లో పూర్తిగా చేయలేకపోయింది. ఉద్యోగ అవకాశాల్లో కూడా కల్పించాలంటూ మరి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మాట్లాడదాం, మనతో పాటు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఏం పేరు మేడం? నా పేరు డానియల్. నేను నేను జనగాం నుంచి వెళ్ళి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ని గత 7 ఇయర్స్ నుంచి వెళ్ళి కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాను. నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫస్ట్ టైము గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పెట్టింది ప్రిలిమ్స్. అది హైకోర్టు కొట్టేసింది. సెకండ్ టైం ప్రిలిమ్స్ పెట్టింది, సెకండ్ టైం కొట్టేసింది. థర్డ్ టైము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది, నిర్వహించింది ప్రిలిమ్స్ మేము రాసిన తర్వాత మెయిన్స్ ఉంటుంది. దానికి మెయిన్స్ కంటే ముందే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అమలు చేయొచ్చు రాష్ట్రాలు అని చెప్పేసి చెప్పింది. రాష్ట్రాలలో అన్ని రాష్ట్రాలలో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ముందు వచ్చి సబ్ కేటగరైజేషన్ మేము మీకు చేస్తాము, గత నోటిఫికేషన్లో కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. చెప్పినా కూడా ఇప్పుడు మాకు అమలు జరగట్లేదు. మెయిన్స్ అయిపోయింది. యాక్చువల్గా సుప్రీంకోర్టు ఆగస్టు ఫస్ట్ వీక్లో చెప్పింది సబ్ కేటగరైజేషన్ చేసుకోవచ్చని. మేము మెయిన్స్ రాసింది, గ్రూప్ 1 మెయిన్స్ రాసింది అక్టోబర్ 21 నుంచి వెళ్ళి 27 వరకు మెయిన్స్ రాసాము. మెయిన్స్ రాసిన తర్వాత మొన్న రిజల్ట్స్ వచ్చింది మార్చ్ 10కి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, ఆఫ్టర్ 4 months తర్వాత రిజల్ట్స్ వచ్చింది. మరి సబ్ కేటగరైజేషన్ అమలు జరుగుతుంది ఖచ్చితంగా. అది టీజీపీఎస్సీకి ఉన్న డిస్క్రిషనరీ పవర్, ఖచ్చితంగా జరుగుతుంది. అది ప్రభుత్వం చేతిలో, కాన్స్టిట్యూషనల్ బాడీ టీజీపీఎస్సీ చేతిలో ఉంది. మీరు ఎందుకు చేయట్లేదో మాకు అర్థం అవ్వట్లేదు. అది ఒకవేళ చేస్తే మాకు, మాదిగ కులాలకు, ఉపకులాలకు అది వర్గీకరణ అమలు చేస్తే మా బిడ్డలు బాగుపడతారు, నేను బాగుపడతా. నేను మెయిన్స్ రాశాను, నాకు మంచి మార్క్స్ వచ్చాయి. సో మీరు అమలు చేస్తే నాలాంటి వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, వేరే వాళ్ళ లాంటికి, వేరే మధ్యతరగతి కావచ్చు, చిన్న చాలా పూర్ వల్నరబుల్ సెక్షన్స్ కూడా మంచిగా జాబ్ వచ్చి వాళ్ళ కుటుంబాలు బాగుపడేటందుకు అవకాశం ఉంది. కాబట్టి వర్గీకరణ అమలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని నేను కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో చాలా మిస్టేక్స్ జరిగాయి. చాలా మిస్టేక్స్ జరిగాయి. జేఎల్గా అపాయింట్ అయిన వాళ్ళు, జూనియర్ లెక్చరర్గా అపాయింట్ అయిన వాళ్ళు, డిఎల్ ప్రమోషన్గా ఒక్కసారి డిఎల్గా ప్రమోషన్కి వచ్చిన వాళ్ళు ఎవాల్యుయేషన్ చేశారు. మా డిమాండ్ ఏంటంటే, ఎవాల్యుయేషన్ సరిగ్గా కాలేదు. డిఎల్తోని ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది చేశారు టీజీపీఎస్సీ వాళ్ళు, చైర్మన్ వాళ్ళు. సో మా డిమాండ్ ఏంటంటే, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ యూపీఎస్సీ స్టాండర్డ్స్లో వెరీ హై క్వాలిఫైడ్ ప్రొఫెసర్స్తో రీఎవాల్యుయేషన్ జరిపించాలి. లేదంటే ఎక్స్పర్ట్ కోర్టు నుంచి వెళ్ళి ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ని అంతా చూడాలి. అది చూస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఎస్సీ అనే కాదు, ఎస్టీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకు కూడా నేను చెప్తుంది ఏంటంటే, ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతాయి. యూపీఎస్సీ స్టాండర్డ్స్ పరంగా కరెక్ట్ జరగలేదని మీ ఆరోపణలు? ఎస్, కరెక్ట్ జరగలేదు అది యూపీఎస్సీ. ఎందుకంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ పోయిన అభ్యర్థులు కూడా దీంట్లో ఎస్ఏలో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, 45 వచ్చాయి, కొంతమందికి 50 వచ్చాయి. యూపీఎస్సీ ఇంటర్వ్యూ పోవడం అని అంటే వాళ్ళకి చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా బాగుంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జ్. సో దీంట్లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఇది మేము ఎలా అర్థం చేసుకోవాలి? దిద్దిన వాళ్ళు అర్థం కాలేదా? మేము ఇంటర్వ్యూ యూపీఎస్సీలో ఇంటర్వ్యూ వరకు పోయి గ్రూప్ 1లో తక్కువ మార్క్స్ వచ్చినాయి, మాకు సరిగ్గా రాయడం లేదా? మేము సరిగ్గా రాసాము, దిద్దే వాళ్ళు సరిగ్గా లేరు. సో దీన్ని నేనేం చెప్తున్నా అంటే, యూపీఎస్సీ స్టాండర్డ్స్లో ఫాలో కావాలి ఎవాల్యుయేషన్ ప్రాసెస్.